హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మన పవర్ బాబు గారి తలకాయని మాత్రమే పెట్టి తీసిన హరహర ఈరమల్లు బాక్సాఫీస్ వద్ద విలయ తాండవం చేస్తోంది. 5 సంవత్సరాలైనా డేట్స్ ఇవ్వకుంటే వేరే బాడీతోనే చేస్తారు. మరి మొన్ననే మోదీ గారు 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖని దాటించామని ఘనంగా చెప్పాడు. కానీ మన పవర్ బాబు అటు ప్రొడ్యూసర్ని ఇటు ఫ్యాన్స్ని ఏకకాలంలో దారిద్ర్య రేఖ దిగువకు చేర్చాడు. దీనికే నెత్తినోరు బాదుకుంటుంటే మళ్ళీ పార్ట్ 2 కూడా ఉందంట. మన పవర్ బాబు పార్ట్ 1కే రత్నాల తాతని బోర్లా పడుకోబెట్టాడు. ఆయన లేచేదెప్పుడు, ఈయనకు లేపేదెప్పుడు, అదే పార్ట్ 2తో. రీమేక్ల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్లో సగం దీనిపైన పెట్టుంటే పవర్ బాబుకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటున్నారు మన టేడ్ పండితులు. ఒక యూనిక్ కాన్సెప్ట్ని, ఒరిజినల్ స్టోరీని వదిలిపెట్టి రొట్ట రీమేక్స్ వెంట పడ్డాడు. ఇప్పుడు ఇంటి కుటికి దోవకుటికి రెంటికి చెడినట్లు అటు అవి పోయాయి, ఇటు ఇది పోయింది. సినిమాకి వెళ్ళినోళ్ళు ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చేయాలి. అప్పుడు మాత్రమే సినిమా బాగున్నట్టు ఉంటుంది. కానీ కక్కుర్తి పడి సెకండ్ హాఫ్ చూశారో బుర్ర పాడైపోద్ది. మరి అలాంటి ఈరమల్లు సినిమా ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్స్ ఏంటి? ఎందుకింత అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది? హరిహర ఈరమల్లు కాస్త హరిహర ఎనక్కి మల్లు అనేలా ఎందుకయింది అనేది ఇప్పుడు చూద్దాం. సినిమా మరీ అంత వరస్ట్గా ఉందంటే కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముందుగా ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సినిమాకి అనుకున్న స్టోరీ లైన్ చాలా బాగుంది. 16వ శతాబ్దంలో ఒక గజ దొంగ పెద్దవాడిని కొట్టి పేదవాడి కడుపు నింపడం అనేది ఓల్డ్ టెంప్లెట్ అయినా సినిమాని 16వ శతాబ్దంలో సెట్ చేసిన విధానం చాలా బాగుంది. అయితే కృష్ణయ్య తప్పుకున్నాక ఎటు వెళ్ళాలో అర్థం కాక మన మీదకే వచ్చారు. పవర్ బాబు ఒక్క తలకాయతోనే మన తలకాయకి నొప్పి తెప్పించాడు. 2 రాబరీ సీన్స్ ఉంటాయి, బాగానే డిజైన్ చేశారు. చివరి వరకు ఇదే టెంప్లెట్లో సినిమా రన్ అయ్యి ఇంకో 2 రాబరీ సీన్స్ పడి ఉంటే సినిమా రేంజే మారిపోయి ఉండేది. అలా జరగకుండా పవర్ బాబు గారు దగ్గరుండి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. సేఫ్గా అస్సాంలో ల్యాండ్ అయ్యేదాకా నిద్రపోలేదు. ఇప్పుడు ఈ డిజాస్టర్ గల కారణాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, మన పవర్ బాబు. పవర్ బాబు గారికి మంచి ఫ్యాన్ బేసే ఉండేది. ఆయన ఫ్యాన్ బేస్ని అజ్ఞాతవాసికి ముందు ఆ తర్వాత అన్నట్టు చూడాలి. ఆయన పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడంతో ఆయన రాజకీయంతో ఏకీభవించని వాళ్ళంతా ఇంకో సైడ్ నిలబడిపోయారు. దానికి తోడు సమయం సందర్భం అనేది లేకుండా సినిమా ఫంక్షన్స్ని కూడా రాజకీయం చేసి పడేశాడు. అనవసరమైన పొలిటికల్ కామెంట్స్తో గెలుక్కుంటాడు. ఈ సినిమాకే కాదు, ప్రతి సినిమాకి ఈ దెబ్బ ఎంతో కొంత పడుతూనే ఉంటుంది. చివరికి అది సినిమాల్లో కూడా ఉంది. పవర్ బాబు గారి సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్ ఎవరు రాస్తారో, ఎందుకు రాస్తారో కానీ అంత బాగుంది అనుకునే లోపే అంతా చెడగొడతారు. వీరమల్లులో కూడా పొలిటికల్ పైత్యం ఉంది. నెంబర్ 2, పవర్ బాబు గారి పిఆర్ టీం. తోటున్నోడికి తీటున్నోడికి తీరిక ఉండదన్నట్లు ఎవడో ఒక్కరిని గెలుక్కొందే వీళ్ళకి పొద్దుపోదు. పవర్ అయ్య గారికి డిజాస్టర్ల మీద డిజాస్టర్లు పడుతున్నాయి. హిట్టాక్ వచ్చినా కనీసం 100 కోట్ల సినిమా ఒక్కటి లేదు ఇప్పటికీ. పవర్ బాబు గారికి ఎలా హిట్ ఇవ్వాలి అని చించకుండా వాడి సినిమాని ఫ్లాప్ చేస్తాం, వీడి సినిమాని బ్యాన్ చేస్తామని తొడలు వాచిపోయేలా కొట్టుకొని మీసాలు ఊడిపోయేలా తిప్పి కూటికి కురాకురాని శపథాలు చేస్తుంటారు. పోనీ అట్ట ఏ సినిమానన్నా ఫ్లాప్ చేస్తారా? లేదు. పోనీ వీళ్ళ హీరో సినిమాని ఏమన్నా గట్టెక్కిస్తారా? అది లేదు. ఊరికే పొద్దుబొక్క గెలుక్కుంటారు. పాత నొప్పులతోటి ఒళ్ళు చెడే, ఇరుపోటీలతోటి ఇల్లు చెడే అని వీళ్ళు చేసిన తీట పనికి వాళ్ళ హీరోల తీట తీరుస్తారు మిగతా వాళ్ళు. ఒక హీరోకి హిట్ ఫ్లాప్ అన్నది చాలా కామన్. కానీ మెగా హీరోల సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి, వాళ్ళు ట్రోల్ అవ్వడానికి మెయిన్ రీజన్ వీళ్ళే. నెంబర్ 3, లేట్ అవ్వడం, డైరెక్టర్ల సంఖ్య పెరగడం. ఈ మూవీ ఎప్పుడో కంప్లీట్ అయ్యి రిలీజ్ కావాల్సింది. కానీ మన పవర్ బాబు గారు ఎందుకో దీనికి సవ్యంగా డేట్స్ ఇవ్వలేదు. సినిమా పైన మంచి ఎఫర్ట్ కూడా పెట్టలేదు. దానివల్ల సినిమా బాగా డిలే అయింది. సినిమా మొదలైనప్పుడు ఉన్న హైప్కి, రిలీజ్ రోజు ఉన్న హైప్కి అసలు సంబంధమే లేదు. ఆడియన్స్కి ఉన్న ఇంట్రెస్ట్ కాస్త పోయింది. బాగా డిలే అవ్వడమో లేదంటే పవర్ బాబు గారి గెలుకుడు నచ్చకనో కృష్ణయ్య మధ్యలోనే హ్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత పవర్ బాబు గారే సొంత తెలివితేటలతో అర్థం పర్థం లేని సీన్లు రాసుకుంటే త్రివిక్రమంకులు కూడా ఓ చేయేశాడు. ఇక జ్యోతి కృష్ణయ్య నేనేం తక్కువ కాదన్నట్టు వచ్చిరాని డైరెక్షన్తోనే సాప చుట్టేశాడు. ఈ విధంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సీన్స్ రాసుకొని మన పైన టెస్టింగ్ వదిలేశారు. సినిమా చూస్తే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఎటువంటి సంబంధమే ఉండదు. నెంబర్ 4, విఎఫ్ఎక్స్. ఈ విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళ అడ్రస్ కనుక్కోండి బాబు. మన హీరోలు ఇంకెప్పుడు అటువైపు వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుందాం. గ్రాఫిక్స్ అంటే ఏదో కొండలు, లోయలు, మంచి లొకేషన్స్ యాడ్ చేస్తారు. కానీ ఇక్కడ ఏకంగా తలకాయలు ఎత్తికించేశారు. కన్నప్ప సినిమాని పొగడాల్సిన అగత్యం ఏర్పడిందంటే ఇక మీరే అర్థం చేసుకోండి. ఏ మాత్రం నాలెడ్జ్ లేని వాడు కూడా ఎక్కడికక్కడ సీజీ చేశారో టకటకమని చెప్పేయగలడు. నెంబర్ 5, పార్ట్ 1, పార్ట్ 2 అని సాగదీత.
కథ డిమాండ్ చేసినప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా తీసుకోవచ్చు. కానీ ఒకే కథతో 2 సార్లకు ఆడియన్స్కి బొక్క పెడదామనుకుంటే మాత్రం కుదరదు. ఈరమల్లు అదే చేశాడు. ఒక దొంగ కోహినూర్ వజ్రాన్ని ఔరంగజేబ్ దగ్గర నుంచి దొంగిలించడం, ఇది కాన్సెప్ట్. ఫస్ట్ హాఫ్ అంతా ఈ జర్నీనే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో కథని దారి మళ్లించాడు. ఎటు పోతుందో అర్థం కాదు. రెండోసారి కూడా 800, 1000 టికెట్ డబ్బులు రాబట్టాలని పార్ట్ 2 కోసం సాగదీచ్చినట్టు అనిపించింది. నెంబర్ 6, అనుకున్న కథ ఒకటి, తీసింది ఇంకోటి. వీరమల్లు ఒక గజ్జె దొంగ, తన ప్రయాణం కూడా అలానే సాగుతుంది. ఇంటర్వెల్లో నైజాం నవాబే స్వయంగా పిలిచి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించమని అడుగుతాడు. సరే అని చెప్పి ఈయన కూడా బయలుదేరుతాడు. ఆ తర్వాత అయ్యగారికి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. వాళ్ళ మనుషుల్ని ఔరంగజేబ్ పట్టుకుపోయి ఉంటాడు. వారిని విడిపించడం కోసం వెళ్తుంటాడు. సరే ఓకే, విడిపించు. దానికి దొంగగా మారి దేశదిమ్మరిగా తిరగడం ఎందుకు? ఆ పని మీద వెళ్లకుండా మధ్యలో హీరోయిన్తో సరసాలు, అడవుల్లో పరిగెట్టడం, జంతువులతో మాట్లాడడం, వర్షాలు విపత్తులను ముందే పచ్చిగట్టడం. అబ్బో, పవర్ బాబు గారి పైత్యం అంతా సెకండ్ హాఫ్లోనే ఉంది. తన వాళ్ళని విడిపించుకోవాలి, కోహినూర్ వజ్రాన్ని దొంగిలించాలి, అవన్నీ వదిలేసి అడవుల్లో సరసాలాడుతుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్కి ముందు ఉండే ఒక రాబరీ సీన్ లాంటిది ఇంకో 2 పడి ఉంటే సినిమా ఖతర్నాక్గా ఉండేది. కానీ అది చేయకుండా తన సొంత పొలిటికల్ అజెండా కోసం సనాతన ధర్మం అనే పాయింట్ని ఎత్తుకున్నాడు. పోనీ అదన్నా సరిగ్గా చూపించాడంటే ఈయన భజన ఎక్కువైపోయింది. ఎమోషన్స్ ఉండవు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండవు, ఎఫెక్టివ్ సీన్స్ ఉండవు, అంతా గందరగోళం చేసి పెట్టాడు. హీరోయిజం ఎలివేషన్ల కోసం పాకులాడాడు. మొత్తానికి సినిమా తుస్సుమంది. సినిమాలో ఇన్ని బొక్కలు పెట్టుకొని ఎవరో కుట్ర చేశారు అంటారు. ఎవ్వరూ చేయలేదు బాబు. రాణి డైరెక్షన్ చేసి నీ పైన నువ్వే కుట్ర చేసుకున్నావు. రత్నం తాతయ్యని సంకనాకించి చైర్మన్ పదవి ఇస్తా అంటున్నావు. పోనీ అదన్నా చేయి. మొత్తానికైతే ఈరమల్లు నాగిపోవడానికి గల కారణాలు ఇవే. ఇందులో మొదటి 2 పాయింట్లు మెగా హీరోల అన్ని సినిమాలకి వర్తిస్తాయి. ఇక నుంచైనా వారి పిఆర్ టీం ఎవరి ముడిలో ఏలు పెట్టకుండా ఉంటే బెటర్. మరి ఈరమల్లు డిజాస్టర్ గల కారణాలు ఇవేనా? దాని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.